ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ నెల 12, 13 తేదీల్లో 404 మంది పీఓలు మరియు ఏపీఓలకి పోలింగ్కు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం శుక్రవారం 202 మందికి థియరీ విభాగానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈవీఎంల ప్రాక్టికల్స్ మరియు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ను సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు కస్తూరిబా పాఠశాలలో శిక్షణ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఆర్ఓ ఎం మొక్కంటి, ఏఆర్ఓ వి మురార్జీ మరియు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనీలు పాల్గొని ఈ మొత్తం సిబ్బందికి రోజు మొత్తం 2 సెషన్స్గా ట్రైనింగ్ ఇచ్చారు। అలా కాకుండా 4 డిజిట్స్ వేస్తాము, అది 17 year రిజిస్టర్ మెయింటైన్ చేయాలి। మనకి ఓపెన్లో లేదు, అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడానికి వీలుగా దీనికి ఉండేటువంటి స్విచ్ని మనం ఆఫ్ చేసుకుని ఈ సీల్స్ చేసేటువంటి కార్యక్రమం రెండింటిలోను, అంటే పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో మాక్ పోల్ ఒకసారి చేయాలి, అలాగే అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో వేరేగా మాక్ పోల్ కండక్ట్ చేయాలి। రెండింటికోవాలి, నోటాతో సైతంగా ప్రతి క్యాండిడేట్కి కూడా మాక్ పోల్ కండక్ట్ చేయాలి। మాక్ పోల్ 7 o'clock ఎగ్జాక్ట్। నమస్కారం అండి, నా పేరు ముక్కంటి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్న్ అధికారిగా పనిచేస్తున్నాను। ఈరోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పీఓస్ ఓపీఓస్ ట్రైనింగ్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। డేటాబేస్ ప్రకారం వచ్చినటువంటి 406 మంది ఎంప్లాయీస్లో ఈరోజు 202 మంది ఎంప్లాయీస్కి, అలాగే రేపు 202 మంది ఎంప్లాయీస్కి ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। పీఓస్ ఓపీఓస్ ట్రైనింగు యాక్చువల్గా వీళ్ళు పోలింగ్ డ్యూటీ ఎలా చేయాలి, అలాగే దానికి సంబంధించినటువంటి కవర్లన్నీ కూడా స్టాటిక్ కవర్లు, నాన్ స్టాటిక్ కవర్లు ఎలా పూర్తి చేయాలి, ఈవీఎంస్ ఎలా ఆపరేట్ చేయాలి, వీవీప్యాట్, అలాగే కంట్రోల్ యూనిట్, ఇవన్నీ కూడా ఎలాగా ఒరిజినల్ పోలింగ్ ఎలా చేయాలన్న విషయం మీద మాస్టర్ ట్రైనర్ చేత ఈరోజు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది। మాస్టర్ ట్రైనర్లు 8 మంది కూడా 4 రూముల్లోనే ఒక్కొక్క రూమ్లో 50 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి ఇదంతా కూడా ఉదయం పూట 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏర్పాటు చేసుకున్నాం। ఉదయం పూట థియరీ సెక్షన్ చెప్పేసి సాయంత్రం పూట ప్రాక్టికల్ సెక్షన్స్ జరపడం కోసం అన్ని ప్లాన్ చేసుకున్నాము। వచ్చినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు। వీళ్ళందరూ కూడా 13వ తారీఖు నాడు, వచ్చే నెల 13వ తారీఖు నాడు యాక్చువల్ పోలింగ్ ఎలాగా డ్యూటీ చేయాలన్న దాని మీద ముఖ్యంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది।